అంతరాయానికి చింతిస్తున్నాం, కరెంటు కోతలు నిజమే, ఆధారాలతో సహా తెలంగాణ కథనం, తప్పించుకోలేక నిజం ఒప్పుకున్న సర్కార్, కనీసం 2 గంటలు కరెంటు కోత తప్పదు, పవర్ కట్ అయితే ఫోన్ చేయాలన్న టిఎస్ఎస్పి డిసిఎల్, సావుకాడ కరెంటు కోస బయట పెట్టిన యువకుడిపై కేసు పెట్టే ప్రయత్నాలు. సిగ్గు శరం ఇజ్జతి మానవీయ నుంచే జర బుద్ధి తెచ్చుకోర్రి. కరెంటు లేదని వీడియో తీసి పోస్ట్ చేస్తే కేసులు పెడతారు. గట్లగా బర్రెలక్క మీద చిన్న కేసు పెట్టే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు ఏదో బుజ్జి 4 బర్రెలు కొనుక్కున్న ఫ్రెండ్స్, ఇగో ఈ బర్రెలను కాసుకుంటున్న ఫ్రెండ్స్, నెలకు నాకు 3000 రూపాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్, ఈ బర్రెల పాలు పిండుకుంటే అని వీడియో చేసింది. ఆ వీడియో 2 లక్షలు 3 లక్షలు చూస్తే చూడే దానివల్ల పోయింది ఏమున్నది, సపరేట్ కూకొని ఉంటుంది. ఆ బుజ్జి చెప్పి, కాకపోతే ఆ బుజ్జి కొంచెం వెక్కిలిగా ఉద్యోగాలే రాలేదు ఫ్రెండ్స్, బర్రెలు కొనిచ్చే ఫ్రెండ్స్ అంటే అక్కడ ఒక్కటి గమనించడం ఉంటుంది. కౌంటర్ ఒక వీడియో చేయని ఉంటారు అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు. 4 బర్రెలను కొనుక్కున్నావు అంటే ఫ్రెండ్స్, నీకు కనీసం ఒక్క బర్రె మీద 3000 వస్తున్నాయి అంటే ఫ్రెండ్స్, 12,000 ఆదాయం వస్తుందన్నట్టే కదా ఫ్రెండ్స్ అని వీళ్ళు ఒక్క వీడియో మళ్ళీ కౌంటర్గా చేయనుండే. దానికి బదులు కేసు పెట్టింది వీళ్ళు. కదా ఒక్కసారిగా అమ్మాయి వీడియో వైరల్ అయ్యే వరకు, కేసు పెట్టే వరకు ఒక్కసారిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు అటువంటి చెడ్డ పేరు మీరు తెచ్చుకుంటే కనుక మీ ఇజ్జత్ అద్మానంగా పోతుంది. తీస్తారు 100 రకాల వీడియోలు తీస్తారు. మీరు చేయలేదా? రేవంత్ రెడ్డి గారు ఏకంగా కెమెరాలు ఎగిరేసిండు గాల్లోకి, కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత ఉన్నది చూసి రావాలి అని ఫ్లై కెమెరాలు ఎగిరేసిండు, డ్రోన్స్ ఎగిరేసిండు. ఈ చిన్న వీడియో సావుకాడ, మనం సావుకాడ కరెంట్ లేకపోతే అది ఇష్యూ కాదా, అది సమస్య కాదా? అరే సావుకాడ మోటార్ వేద్దామంటే కరెంట్ లేదు, ఇష్యూ వేస్తారు. గిటి చిన్నవి పట్టుకుంటే మీరు బ్లేమ్ అయిపోతారు. సంవత్సరం లోపలనే మీరు ఆగమయ్యే పరిస్థితికి వస్తుంది. కేసులు పెడతారట, కేసులు. ఇంకా బుద్ధి లేదు. కరెంటు కోతలు అయితే కేసీఆర్ గంత అప్పు చేసిండ్రు అన్నారు కానీ 6 లక్షలు అప్పు చేసిండ్రు, 7 లక్షలు అప్పు చేసిండ్రు అని అంగీలు లాగులు చింపుకున్నారుగా. మరి ఒక్క రోజైనా కరెంటు పోయిందా? ఒక్క రోజన్నా నీళ్ళు ఆగినాయా? ఒక్క రోజన్నా పింఛన్లు ఆగినాయా? ఒక్క రోజన్నా జీతాలు ఆగినాయా? మరి ఎట్లా తెచ్చిపెట్టిండు కేసీఆర్? 9 ఏళ్ళుగా మళ్ళీ పైగా కొత్త రాష్ట్రం, ఎక్కడి నుండి కరెంటు కొనాలో తెలియదు, ఎక్కడి నుండి నీళ్లు తేవాలో తెలియదు, ఎవరిని అప్పడగాలో తెలియదు, ఎవరికి చేయి జాపాలో తెలియదు. కానీ కేసీఆర్ కొత్తడైనప్పటికీ కూడా తన చతురతతోటి, తనకున్న విజన్ తోటి ఒక్కరోజు కరెంటు పోలేదు. ఏం చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టి, ఇగో తెలంగాణ ఏర్పడగానే ఇదంతా చీకటి అయిపోతుంది, ఇక వీళ్ళంతా దక్షిణాఫ్రికాలో కొన్ని జాతులు ఉంటాయి కదా, చీకట్లోనే ఉంటాయి, వాళ్ళకి దీపం తప్పించి కరెంటే తెలియదు అన్నట్టు ఇదంతా చీకటి ప్రాంతం అయిపోతుంది ఈ ప్రాంతం అంతా. కాబట్టి తెలంగాణ ఇవ్వకూడదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తోటి కలిసి ఉంటేనే మేమే ఏదో వాళ్ళని సంకకేసుకొని వాళ్ళ ముడ్లు మూతులు కడుక్కుంటా రోజు వాళ్ళకి ఏదో ఆఖరికి కూరలో కూడా కొత్తిమీర ఎట్లా వేయాలో వాళ్ళకి తెలియకపోతే మా రామోజీరావు గారు రుచి అని ఒక ప్రోగ్రాం పెట్టి, అభిరుచి అని ఒక ప్రోగ్రాం పెట్టి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసి ఆ కూరలు వేయాలని మేము ప్రోగ్రాంలు చేసి పెడితే వాళ్ళు కూరలు అనుకోవడం నేర్చుకున్నారు. అగో అంత తీరుగా మనల్ని అవమానం చేసింది ఆంధ్ర నాయకులు. నిజానికి చాలా అభద్రత భావాలు, చాలా భయాలు, అనేకమైన సవాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. ఒక రాష్ట్రం సక్సెస్ఫుల్ అయ్యి ఈ రాష్ట్రం ఫెయిల్ కాలేదు, ఇక ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి అని అంటే చాలా సవాళ్ళు ఉంటాయి దానికి. ఆ సవాళ్ళన్నిటిని అధిగమించాడు కేసీఆర్. ఆ సవాళ్ళన్నిటిని అధిగమించి నిలబెట్టిండు. ఇప్పుడు ఓ ఇల్లు కట్టి కూరగిన్నెలు కొని మంచం కొని అన్ని కొని ఇస్తాం కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకు. సంసారం చేయడానికి పెద్ద పెద్ద తిప్పలేమి ఉండేవాళ్ళు, అన్ని కొనిచ్చినాక సంసారం చేస్తారు. మొత్తమే అవ్వగా పట్టించుకోకుండా ఒక 2 పిల్లలు ఇష్టపడి పెళ్లి చేసుకొని పోయిన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది చెప్పు జరా. కావలసినంత కష్టం ఉంటుంది. ఎక్కడ ఉద్యోగం ఎత్తుకోవాలి, ఎవడు రూమ్ ఇవ్వాలి, ఎవడు బొచ్చలు కొని ఇవ్వాలి, ఇష్టానికి పెళ్లి చేసుకున్నారు. కానీ సంసారం పెట్టాలంటే వాళ్ళకు ఇక అసలు వాళ్ళకు చాలా కష్టం. గట్ట ఏర్పడింది తెలంగాణ. ఇష్టంతో మా రాష్ట్రం మాకు కావాలని మనం ఇష్టంతో కొట్లాడి 1300 మంది చచ్చి మన రాష్ట్రం తెచ్చుకున్నాక మరి ఎట్లా ఈ గూడు నిలబెట్టుకోవాలని కేసీఆర్ చాలా రకాల కష్టపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టలేదు, పెద్దలు చూసి చేసిన పెళ్ళే ఇది. కానీ సంసారం కష్టమవుతాను. బొచ్చలు కొనిచ్చినాం, అన్ని ఇచ్చినాం, కానీ సంసారం కష్టమవుతుంది రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు అనిపించకుండా కేసులు పెడతాడు. కేసులు పెట్టాలి, ఆ యువకుని తీసుకొచ్చి చూపెడతాం. ఇక ఇది